ఈరోజు మీ అందరికీ జగద్గిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరకు వచ్చామండి. నైట్ జాతర అంటేనే నైట్ చాలా బాగుంటుంది కదా. జాతర అయితే తెల్లారి ఈరోజు వసంత పంచమి కదా, ఈరోజు కళ్యాణం జరుగుతుందన్నమాట. పొద్దున్నే కళ్యాణం జరిగిపోయింది. అయితే ఈ వీడియో నేను నిన్న నైట్ మొత్తం ఇదంతా అంటే నిన్న నైట్ స్టార్టింగ్ అనమాట, బ్రహ్మోత్సవాలు స్టార్ట్. ఇక నైట్ జాతర చాలా బాగుంటుంది కదా. అసలు జాతర అంతా ఎలా ఉంటుందో, అసలు ఎక్కడెక్కడ షాపింగ్స్, ఎంతగానో షాపింగ్లు ఏం చేస్తున్నారో ఇదంతా మీ అందరికీ చూపించాలని ఈ వీడియో. ఇది కరెక్ట్ 6 o'clock అనమాట. కాసేపటికి ఇక చీకటి పడిపోయింది. మొత్తం జాతర అంతా వెలుగులే వెలుగులు. అసలు ఇక ఇప్పుడే స్టార్ట్ కనుక కొన్ని షాప్స్ పడ్డాయి, ఇంకా కొన్ని అప్పుడే ఇంకా పెడుతూ ఉన్నారనమాట. ఇక మేము వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఎలా ఖాళీ ఉన్నాయో, మేము తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది అనమాట. ఇక్కడ స్వామివారి గుడి ఇక్కడ ఉంటుందన్నమాట. మన ఛానల్లో శివరాత్రి రోజు ఇక్కడ గుట్ట మీద ఉన్న టెంపుల్స్ అన్నీ మేము ఉంచేసాము. ఈ గుట్ట మీద లేని దేవుడి గుడి లేదనమాట. అన్ని దేవుళ్ళ గుడి ఉన్నాయి. సమ్మక్క సారక్క గుడి, చాలా గుళ్ళు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి గుడి, హనుమాన్ టెంపుల్. అసలు ఈ గుట్ట మీద లేని గుడి లేదు. ఒక్కసారి ఈ గుట్ట మీదకి ఎక్కామంటే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. అందుకే ప్రతి శివరాత్రి నాడు మేము ఇక్కడ వచ్చి అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకుని వెళ్తాం అనమాట. వెంకటేశ్వర స్వామి ఇట్లా హైట్ ఇట్లా మెట్ల మీద ఇట్లా పైన ఉంటారనమాట వెంకటేశ్వర స్వామి. ఇక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మనము తర్వాత జాతరంతా చూడడానికి వెళ్ళిపోదాం. ఇంకా చక్కగా అందరూ జాతరకు వచ్చి దర్శనం చేసుకొని హ్యాపీగా కూర్చున్నారు, రిలాక్స్గా. సండే అవటంతో ఇంకా చాలామంది సెలవు కదా, అందరు వచ్చేసారనమాట. ఇక అసలు చాలా మొత్తం ఇంకా ఫుల్ లోపల అంతా చాలా బిజీగా ఉంది. అయితే ఇంకా బయట నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ జాతరకి కిందికి వచ్చేసామన్నమాట. అయితే ఈ గుడి అంతకుముందు జారుడు బండ అనేవాళ్ళనమాట. ఈ జగద్గిరిగుట్ట జగాలను పాలించే జగన్నాథుడు కొలువై ఉండటంతో అలా జగద్గిరిగుట్టలా కూడా మారిందనమాట. అయితే ఈ గుడి స్టోరీ ఏంటంటే, పూర్వము ఈ గుడి 1972లోనే అయితే ఈ వసంత పంచమి నాడే ప్రాణ ప్రతిష్ఠ చేశారనమాట. అందుకే ప్రతి మాఘమాసం వసంత పంచమి నాడు బ్రహ్మోత్సవాలు జరుపుతారనమాట. కుక్కడపల్లిలో ఉన్న యోగానంద మహర్షికి ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామికి గుడి కట్టాలని ఆశంట. కాకపోతే ఆయన దగ్గర కట్టేంత స్తోమత లేదనమాట. చిన్న ఫోటో పెట్టుకొని ఆయన ప్రతిరోజు అలా దేవుణ్ణి అలా స్మరిస్తూ ఉండేవాడంట. అయితే ఒకరోజు వెంకటేశ్వర స్వామి తన కళ్ళలో కనిపించి, అంతకుముందు ఈ జగద్గిరిగుట్టని జారుడు బండ అనేవాళ్ళంట, ఆ గుట్ట పైన నా కోసం ఒక గుడి కట్టమని చెప్పాడంట. అయితే స్వామి, నా దగ్గర అంత స్తోమత లేదు, ఎలా అని తన స్నేహితుడైన సికింద్రాబాద్లో ఉండే సోమయ్య పంతులు అనే వారికి చెప్పారంట. అయితే వాళ్ళు వచ్చి, అప్పుడు ఇక్కడ ఇదంతా అడవి ప్రాంతం కనుక ఇది చాలా ఎత్తులో ఉంటుంది ఈ జగద్గిరిగుట్ట. అయితే ఇంత ఎత్తుకొచ్చి ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు, ఎలా కట్టాలని కొంచెం మళ్ళీ వాళ్ళు వెలిదిరిగిపోయారంట. అయితే కొన్ని రోజులకి ఈ సోమయ్య పంతులు వాళ్ళ చిన్న కొడుకు ఆరోగ్యం బాగాలేకుంటే మళ్ళీ స్వామివారు ఒకసారి కల్లో కనిపించి, నా కోసం గుడి కట్టు, నీ కొడుకుకి బాగవుతుందని చెప్పాడంట. అప్పుడు ఆ సోమయ్య పంతులు వచ్చి ఇక్కడ స్వామివారికి గుడి కట్టారంట. అప్పుడు అలా కొడుకు ఆరోగ్యం కూడా బాగుపడిందనమాట. అయితే 1972లో స్వామివారిని ప్రతిష్ఠించారనమాట. ఆ తర్వాత అమ్మవార్లని ఆ పక్క ఈ పక్క మొత్తం అమ్మవార్లని ఇంకొక 7-8 సంవత్సరాలలో 82 వరకు మొత్తము అమ్మవార్లను కూడా ప్రతిష్ఠించారనమాట. ఇక్కడ స్వామివారికి శుక్రవారం నాడు ముడుపు కట్టి 108 చుట్టూ తిరిగితే సంతానం కలుగుతుందంట. విదేశీయాలకు వీసా అలాంటివి కావాలనుకున్న వాళ్ళకి చక్కగా ఆ కోరిక కూడా తీరిపోతుందంట. మనకి ఏ కోరిక తీరాలన్నా స్వామివారికి 108 ప్రదక్షిణ చేస్తే తప్పకుండా నెరవేరుతుందంట. అలా ఇక్కడ చాలా బాగా అన్నీ అసలు చాలా బాగా. అయితే 2 దారులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను మొదటికి చూపించింది బండి అవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇవి మెట్ల దారి.
ఈ మెట్ల నుంచి కిందికి ఈ రూట్ కిందికి అనమాట. ఇక్కడ నుంచి మనకు ఈ రూట్ మొత్తం మనకి బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం అనమాట. జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ అక్కడ నుంచి ఎంట్రీ అనమాట ఈ మెట్ల దారి. అసలు ఈ మెట్లు ఎన్ని ఘనం ఉన్నాయంటే ఈ మెట్లన్నిటికి కూడా చక్కగా పసుపు కుంకుమతోని ఈ మెట్లన్నీ అలంకరించారనమాట. ఈ మొత్తం ఇక్కడ అన్ని షాపులే, మెట్టుకి షాపింగ్లు, మొత్తం జాతర అంతా. అసలు ఇంతగానో నేను చూడడం ఇదే మొదటిసారి అనమాట, జాతరకి రావటం. గుడి ఎన్నోసార్లు చూసాం కానీ జాతర చూడడం మాత్రం ఇదే మొదటిసారి. ఎంతమంది జనాలు. ఇక టైం కొంచెం గడుస్తున్న కొద్దీ ఫుల్ మొత్తం అసలు చాలామంది నిండిపోయారనమాట. ఈ గుట్టంతా జారుడు మొత్తం అలా ఒక గుట్టలాగా ఉండదు, జారుడు బండలాగా ఉంటుంది అన్నమాట మొత్తం. అసలు పైనుంచి ఆ వ్యూ చూస్తే ఎంత బాగుంది కదా అసలు అంతా. మనం టెంపుల్ పైనుంచి చూస్తే అంత మొత్తం సర్కిల్ కుక్కడపల్లి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పైనుంచి. చాలా హైట్లో ఉంటాం కదా, టెంపుల్ చాలా హైట్లో ఉంది కదా, అది చూసేసరికి చాలా హైట్లో. ఇక వసంత పంచమి ఈరోజు కళ్యాణం అలా. ఇక రేపు రథసప్తమి నాడు ఇక స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నమాట. ఇక ఊరేగింపుతో ఇక బ్రహ్మోత్సవాలు సమాప్తమైపోతాయి అన్నమాట. అలా మళ్ళీ ఒకసారి పైకి చూస్తే ఎంత హైట్ ఉన్న జెండా అసలు పసుపు కుంకుమలు ఎలా అలంకరించిన మొత్తం. కళ్ళు జిగలు తీరు అంత చక్కగా గాజులు ఎన్ని గనం ఐటమ్స్ మొత్తము జాతరలో ఎన్ని గనం ఉన్నాయో మొత్తం. పిల్లలకైతే ఎంత ఖుషిగా చక్కగా ఆడుకునే వస్తువులకి ఎన్ని గనం ఉన్నాయో పిల్లలు హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా దారంతా షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా చాలా పండుగ ఎంతగానో. కాసేపటికి ఇవన్నీ ఇంకా అన్ని దగ్గర బిజీ ఉన్నాయన్నమాట. మొత్తం జనాలు వస్తూనే ఉన్నారు మొత్తం. ప్రతి శనివారం శుక్రవారం స్వామివారికి చాలా ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ అన్ని ఆలయాలు ఉంటాయి కనుక ఒక్కసారి గుట్ట ఎక్కేస్తామంటే అన్ని ఆలయాలన్నీ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. ఒక సంపూర్ణమైన యాత్ర పూర్తవుతుందన్నమాట. అసలు స్టార్టింగ్ అక్కడి నుంచి ఎంట్రీ నుంచి అసలు అక్కడ లేని గుడి లేదని చెప్పినప్పుడు అన్ని అసలు శివరాత్రి వీడియోలో ప్లీజ్ మా ఛానల్లో కూడా ఒకసారి శివరాత్రి వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా అక్కడ ఉన్న హాల్ వీడియోలో ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి ఆ వీడియో చూడండి ఎంతమంది జనాలు. జస్ట్ ఒక్క గంటలోనే మొత్తం జనాలు ఇదంతా స్టార్ట్. ఇప్పుడు ఇంకా రేపు కళ్యాణం కోసం చేయాల్సినవన్నీ అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. ఇక వసంత పంచమి ఈరోజు కళ్యాణం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కళ్యాణం జరిగిందన్నమాట. కళ్యాణం వీడియో కూడా మన చివరిలో ఉంది, చూడండి. కళ్యాణానికి అయితే ఎంతమంది జనాలు, బాబా
ఇక్కడిక్కడి నుంచి మొత్తం అందరి చుట్టూ అసలు కళ్యాణంలో చాలా మంది పాల్గొంటారు. చక్కగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఇక అందరూ మళ్ళీ దేవుని దర్శనం చేసుకొని అసలు చాలా సంతోషంగా ఇది వసంత పంచమిని పూర్తి చేసుకున్నారన్నమాట. ఇక రేపు సప్తమి స్వామివారి పల్లెకి ఉందంట. ఇలా బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి అన్నమాట. ఇలా ఈ 4 రోజులు గుట్టంతా జాతర. మామూలుగా ఈ గుట్ట పైన మొత్తము ఆర్టీసీ జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో ఉన్న అన్ని బస్సులు ఇక్కడ నైట్ పార్కింగ్ అవుతాయి అన్నమాట. ఇదంతా ఈ జాతర మూలంగా ఈ 4 రోజులు ఇక ఆ బస్సులు పైకి రావాలన్నమాట. మొత్తం షాపింగ్స్ ఇంకా బాగా డెవలప్ అవుతాయి. ఇది ఇంకా చాలా అసలు నైట్ పూట చూడండి ఎంత బాగుంది. మనం స్టార్టింగ్లో చూసి 6 గంటలకు అప్పుడంతా అదంతా తెలియదు. చీకట్లో చాలా బాగుంది. చూడండి కళ్యాణం ఈరోజు కళ్యాణం జరిగింది. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. అసలు స్వామివారి అక్కడ లక్షల మంది జనాలు చుట్టూ మొత్తం స్వామివారి కళ్యాణం ఎంతమంది వచ్చి దర్శనం చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియోలో చాలా టెంపుల్ వీడియోస్ ఉన్నాయి. టెంపుల్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ నా ఛానల్ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.